హాయ్, ఈరోజు మనం ఏపీ పాలిటెక్నిక్ ఎగ్జామ్లోని ఫిజిక్స్ పార్ట్ని చూద్దాం. 1 calorie ఈజ్ ఈక్వల్ టు 4.18 joules. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ బిహేవ్ లైక్ ఏ హీట్ స్టోర్ హౌసెస్ ఫర్ ద ఎర్త్? ద ఆప్షన్ ఈజ్ ఓషన్స్, బికాజ్ వాటర్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ వెరీ హై. So for a large amount of heat energy, the temperature rise is very low. That's why the oceans behaves as a heat storehouses of the earth. Next one, pick the correct match. So here the name of the substance is given and its specific heat is given. You have to match with the specific heat. So water specific heat is 4180. Glass specific heat is 504. And iron specific heat is 483. So our option is 1. So formation of a dew on the surface of the cold soft drink bottle kept in air is due to, this is called condensation, because if you kept anything, the cool drink or a cool water bottle, we can find the water droplets on the surface of the bottle, because the water vapor in the air condense on the surface of the bottle. Next question, the energy supplied to a system during melting is known as, అంటే ఈ యొక్క ఐస్ మెల్ట్ అవుతున్నప్పుడు మన ఎనర్జీ సప్లై చేస్తూ ఉంటే మనకి టెంపరేచర్ చేంజ్ అనేది మాత్రం ఏమీ ఫైండ్ అవుట్ చెయ్యం, మొత్తం ఐస్ అంతా మెల్ట్ అయ్యే వరకు. మరి అయితే మనం సప్లై చేసిన హీట్ ఎనర్జీ ఏమవుతుంది అనే క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్, ద హీట్ ఎనర్జీ యూజ్డ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. అలాంటి దాన్ని మనం స్పెసిఫిక్ హీట్ అని లాటెంట్ హీట్ అని అంటాం. ఇక్కడ లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం, ఎందుకంటే ఐస్ మెల్ట్ అవుతున్నది కాబట్టి. ద డివైస్ యూజ్డ్ టు మెజర్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఈజ్ calorimeter. Next question, if I and R are the angles of incident and refraction respectively, then I is less than R, the ray travelling from అన్నాడు. అంటే ఇన్సిడెంట్ యాంగిల్ కంటే రిఫ్రాక్షన్ యాంగిల్ తక్కువగా ఉంది, అప్పుడు యాంగిల్ తక్కువగా ఉంది అంటే అది డెన్సర్ మీడియం, యాంగిల్ ఎక్కువగా ఉంది అంటే అది రేరర్ మీడియం. కాబట్టి ఇక్కడ మనం లైట్ అనేది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి ట్రావెల్ చేస్తున్నట్టుగా తీసుకుంటాం. కాబట్టి అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ వన్. ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాజ్ నో యూనిట్స్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇది రేషియో కాబట్టి దీనికి యూనిట్స్ అనేవి ఉండవు. నెక్స్ట్, రెక్టాంగులర్ ట్యాంక్ డెప్త్ 2 meters ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 4/3. వెన్ వ్యూడ్ ఫ్రమ్ ద టాప్ ద బాటమ్ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ సీన్స్ ఎట్ ద డెప్త్ ఆఫ్ అన్నాడు. అంటే ఎపీరియన్ డెప్త్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఎపీరియన్ డెప్త్కి ఉన్న రిలేషన్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు రియల్ డెప్త్ బై ఎపీరియన్ డెప్త్. రియల్ డెప్త్ ఇక్కడ 2 ఇచ్చాడు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 4/3 ఇచ్చాడు, ఎపీరియన్ డెప్త్ 1.5 meters. సో అవర్ ఆప్షన్ ఈజ్ 2. నెక్స్ట్, వెన్ వీ సిట్ ఎట్ ద క్యాంప్ ఫైర్ ఆబ్జెక్ట్ బియాండ్ ద ఫైర్ ఆర్ సీన్ ఇన్ awaying, the principle involved in it is refraction. రిఫ్రాక్షన్ వల్ల లైట్ అనేది డిఫరెంట్ యాంగిల్లో రిఫ్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ రిఫ్రాక్ట్ అని ప్రతిసారి ఇమేజ్ మనకి కనిపిస్తుంది, కాబట్టి అది వేవింగ్ కింద మనకి ఉంటుంది. ఏ అండ్ బి ఆర్ ద స్పీడ్స్ ఆఫ్ ద లైట్ ఇన్ ఏ మీడియం అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం రెస్పెక్టివ్లీ. దెన్ అంటే ఏ అనేది స్పీడ్ అండ్ బి అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అయితే కనుక రెండింటి మధ్య రిలేషన్ అడుగుతున్నాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ స్పీడ్ అనేది ఎప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంటే ఏ ఈజ్ లో అయితే బి ఈజ్ హై. ఓకే, నెక్స్ట్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు ద ఎయిర్ ఈజ్ 2. దెన్ క్రిటికల్ యాంగిల్ ఎట్ ద ఇంటర్ఫేస్ ఈజ్ అడిగాడు. సో ఇక్కడ మనకి స్నెల్స్లో ఉపయోగిస్తాం. n1/n2 ఈజ్ ఈక్వల్ టు sin r బై sin a. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2 ఇచ్చాడు కాబట్టి sin r బై sin a తీసుకుంటాం. ఇక్కడ క్రిటికల్ యాంగిల్ కాబట్టి రిఫ్రాక్షన్ యాంగిల్ ఎంత అవుతుంది, 90 degrees అవుతుంది, కాబట్టి ఇది 1/2. సో I ఈజ్ ఈక్వల్ టు 1/2. అప్పుడు
I is equal to sin I is equal to 1/2, I is equal to sin inverse 1/2. అప్పుడు sin inverse 1/2 sin ఎక్కడ అవుతుంది 30 దగ్గర అవుతుంది. సో sin inverse sin క్యాన్సిల్ అయిపోయి యాంగిల్ 30 degrees వస్తుంది. ఎప్పుడైనా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద డెన్సర్ మీడియం విత్ రెస్పెక్ట్ టు రేరర్ మీడియం అంటే n1/n2 అని అనుకుంటాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ద సింబల్, ఈ సింబల్ ఇచ్చాడు చూడండి. మనకి లెన్సెస్ని డినోట్ చేయడానికి ఈ రెండు సింబల్స్ని వాడతాం. ఈ సింబల్ అనేది కాన్వెక్స్ లెన్స్, ఇది కాన్కేవ్ లెన్స్. సో ఇక్కడ ఇచ్చింది ఈ సింబల్ కాబట్టి ఇది మనకి కాన్వెక్స్ లెన్స్ సింబల్. ఈ రెండు సింబల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ y and y/4 are the object and the image distances due to the convex lens respectively, then focal length అడిగాడు. ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ y ఇచ్చాడు, ఇమేజ్ డిస్టెన్స్ y/4, ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. ఇది కాన్వెక్స్ లెన్స్కి కాబట్టి 1/f ఈజ్ ఈక్వల్ టు 1/y ప్లస్ ఇది రివర్స్ అవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది 4/y. సో y ఎల్సిఎం అయితే 5/y అవుతుంది. 1/f ఈజ్ ఈక్వల్ టు 5/y. సో f ఈజ్ ఈక్వల్ టు y/5. అవర్ ఆప్షన్ ఈజ్ 3. నెక్స్ట్ వన్, లెన్స్ బౌండెడ్ బై 2 స్పెరికల్ సర్ఫేసెస్ కర్వ్డ్ ఇన్వర్డ్ అన్నాడు. అంటే కర్వ్డ్ ఇన్వర్డ్ అంటే ఇలా కర్వ్డ్ ఇన్వర్డ్. సో ఇది ఏమైంది, కాన్కేవ్ లెన్స్, డబల్ కాన్కేవ్ లెన్స్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కాన్వెక్స్ లెన్స్ గివ్స్ ఏ విర్చువల్ ఇమేజ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఆబ్జెక్ట్ ఉంది, మనకి విర్చువల్ ఇమేజ్ ఫామ్ అవ్వాలి. ఏంటి కాన్వెక్స్ లెన్స్లో అంటే అది ఫోకాల్ లెంత్కి మరియు ఆప్టిక్ సెంటర్కి మధ్యలో ఉండాలి, బిట్వీన్ ద ఫోకాల్ పాయింట్ అండ్ ద ఆప్టిక్ సెంటర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పేర్ రిప్రజెంట్స్ ఆప్టికల్లీ ట్రాన్స్పరెంట్ అండ్ ఒపెక్ మీడియం అన్నాడు. దీనికి ఆప్షన్ వాటర్ అండ్ ద ఐస్ ఈజ్ ఏ ఒపెక్ అండ్ వాటర్ ఈజ్ ద ట్రాన్స్పరెంట్ మీడియం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎఫ్ అండ్ R1 and R2 are the radius of a curvature, n is the refractive index and f is the focal length, then the lens maker's formula అన్నాడు 1/f is equal to n minus 1 into R1/R2. our option is 4. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ మయోపియా డిఫెక్ట్ ద ఇమేజ్ ఫార్మ్డ్, మయోపియా అంటే ఇది నా యొక్క యోపియా, నాకు దగ్గరలో ఉంటుంది, అంటే దగ్గర వస్తువులు మాత్రమే చూడగలము. అలాగే ఇమేజ్ అనేది రెటీనాకి దగ్గరగా వస్తుంది, అంటే బిఫోర్ ద రెటీనా, అలా గుర్తుపెట్టుకోండి దీన్ని. ద పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ఐ విచ్ హెల్ప్స్ ద లెన్స్ టు చేంజ్ ఇట్స్ ఫోకల్ లెంత్ ఈజ్ సిలియరీ మజిల్స్. ఓకే. నెక్స్ట్, ద పవర్ ఆఫ్ ఏ లెన్స్ ఈజ్ 2.5D, ఇట్స్ ఫోకల్ లెంత్ అడిగాడు. ఒకసారి చూడండి ఈ ప్రాబ్లం చూద్దాం. P ఈజ్ ఈక్వల్ టు 2.5D, P ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 100/, ఫోకల్ లెంత్ ఇన్ సెంటీమీటర్స్ అయితే కనుక 2.5 ఈజ్ ఈక్వల్ టు 100/f, f ఈజ్ ఈక్వల్ టు 100/2.5, దట్ ఈజ్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్స్. ఎందుకంటే అక్కడ సెంటీమీటర్స్లోనే మనకి ఆన్సర్ అనేది ఇచ్చాడు కాబట్టి 4th ఆప్షన్ అవుతుంది, 71 4th. నెక్స్ట్, బయోఫోకల్ లెన్స్ యూజ్డ్ టు కరెక్ట్ ద డిఫెక్ట్ ఆఫ్ విజన్ ఆర్ కాల్డ్ ప్రెస్బయోపియా. ఆప్షన్ ఈజ్ 2. నెక్స్ట్ క్వశ్చన్, పిక్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్ అన్నాడు. సో ఫర్ దిస్ ఆప్షన్ ఈజ్ 1. if they are here only A is true. Next, formation of the rainbow is due to the dispersion of sunlight by the water droplets. Option is 2. Next, if I1 and I2 are the angles of incident and emergence respectively and A is the angle of the prism, then the angle of deviation is given by I1 plus I2 minus A. Next one, the quantity which has the units ampere by second is electric charge. Third one. Okay. Next one, a bulb is marked 100 watt
and 240 volts. The resistance of the bulb is rho is equal to RA by L. P is equal to V square by R. So R is equal to V square by P, that is equal to 240 into 240 by 100, that is equal to 576 ohms. First one, this is 77 answer, 576 ohms. Next one, electric fuse is used to household circuit for the purpose of preventing damage due to the overloading. 4 resistances of 2 ohms are connected in a form of a 4 side of a parallelogram. The equivalent resistance between any two opposite corners is. So this is parallelogram. Here we added 3 resistors in this manner. So in that corners means you have to take like these 2 sides. So here these 2 are in the series. So 2 ohms plus 2 ohms. These 2 are in series. These 2 are in series. Next, after that resultant, these 4 ohms and these 4 ohms are parallel. So 1 by 4 plus 1 by 4 ohms, 2 by 4 ohms, 1 by 2 ohms. Required R equivalent is equal to 2 ohms. The option is 2 ohms. Next one, Ohm's law is applicable to metallic conductors, only for the metallic conductors. Next one, resistance of a wire of length 0.5 meters and area of a cross section 1 millimeter square is 1 ohm. The resistivity, so what is the formula for resistivity? Rho is equal to RA by L. L ఇచ్చాడు 0.5 meters, A ఇచ్చాడు 1 millimeter square, change into meters, so 10 into 10 power 6 meters. So R is equal to 1 ohm. Now substitute all the values, we will get 2 into 10 power minus 6. So our option is third one. Our option is 3. Next, go to the next question. The area of a current time graph gives. Fourth one, electric charge. Next, 2 resistors of 2 ohms and 3 ohms are connected in a series and the potential difference of 5 ohms is applied across them. The potential difference across 2 ohms is. So here these 2 are connected in a series. Then here in a series I will be constant. V is equal to IR1. So I is 1. 1 into 2 is equal to 2. V is equal to IR kada. So 5 volts kada. 5 volts is equal to I into 5 ohms. Total here it is 5 ohms kada, because they are in series. So have to add these 2. So resultant or a equivalent resistor is R1 plus R2. 5 ohms వస్తుంది. V is equal to IR formula. So in a series I is constant. V will be changes. So 5 volts is equal to I into 5 ohms. So I is equal to 1. అంటే ఇక్కడ దీని నుంచి 1 ఆంపియరే ఫ్లో అవుతుంది, దీని నుంచి కూడా 1 ఆంపియర్ కరెంటే ఫ్లో అవుతుంది, కానీ ఈ వోల్టేజెస్ మాత్రం చేంజ్ అవుతాయి. కాబట్టి మనం ఇక్కడ ఏం చేసుకుంటాం, V1 ఈజ్ ఈక్వల్ టు IR1. సో I ఇక్కడ ఎంత, V ఈజ్ ఈక్వల్ టు I 1 వచ్చింది కదా, 1 ఇంటూ ఇక్కడ R1 2 కదా, కాబట్టి ఏమొస్తుంది 2 ఈజ్ ఈక్వల్ టు 2. సో V1 ఈజ్ ఈక్వల్ టు 2, అలాగే V2 3 వస్తుంది అన్నమాట. అలా మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. సో వాట్ ఈజ్ ద 53 ఆన్సర్ 1. సో ఆఫ్ ద 2 bulbs in a house, one glows brighter than the other. Which of the 2 has the largest resistance అన్నాడు. 84. Our option is 2, dim bulb. Pick the correct answer from the following statements. So here one law is for conservation of energy, one is conservation of charge. And conservation of charge అంటే ఫస్ట్ వన్ ఎలాగో కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అవుతుంది, ఎందుకంటే ఛార్జెస్ని మనం కాలిక్యులేట్
చేస్తాం కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 బోత్ 1 and 2 ఆర్ ట్రూ. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎలక్ట్రిక్ పవర్ కన్జ్యూమ్డ్ ఇన్ ఏ ఆపరేటింగ్ 6 volts bulb for 3 hours a day in a month of 30 days అంటే మనం 3ని మల్టిపుల్ చేసుకోవాలి. అప్పుడు అవర్ ఆప్షన్ ఈజ్ 2 వస్తుంది. 5.4. ఓకే, నెక్స్ట్ వన్, ఆన్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కాపర్ అండ్ జెర్మేనియం రెస్పెక్టివ్లీ. కాపర్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, కానీ జెర్మేనియం అనేది డిక్రీజ్ అవుతుంది. అదే ఓమ్స్లా ఒబే చేయదు కాబట్టి. 3 volt into 12 coulombs is equal to, we have to multiply anyhow 2, we will get 12 joules. So the resistance of 1 ohm, 0.1 ohm and 0.01 ohms are connected in a series కాంబినేషన్. ద ఈక్వలెంట్ సిరీస్లో కంబైన్ చేసినప్పుడు ఆ 3ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనకు ఆన్సర్ 1.1 ohms అనేది వస్తుంది. ద సైంటిస్ట్ హూ ప్రపోజ్డ్ దట్ ద మెటాలిక్ కండక్టర్స్ కంటైన్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఈజ్ అంటే డ్రూడ్ అండ్ లారెంజ్. సో అవర్ ఆప్షన్ ఈజ్ 4. That's all. So thank you for watching my video. Share, subscribe and like my video. Thank you.